వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మెదిలించెను. చికటగల యోబు నుండి లేవనెత్తెను. దేవుని వాక్యం సెలవిస్తుంది, మరణించిన వారిని గురించి మనము ఏడవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు రెండవ రాకడ సమయంలో వాళ్ళందరూ కూడా ప్రభు రాజ్యంలో ఎత్తబడతారు. ఈరోజు మరి దానమగారు లేదని బహుశా మంగే గారు, నాకు ఇంక తోడెవరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు, నేను ఎవరితో ఏ మాటలు చెప్పుకోవాలని బహుశా ఈరోజు ఆయన బాధపడుతూ ఉండవచ్చు. బట్ దేవుడు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు మరి రేపు దానమగారిని రెండవ రాకడ సమయంలో మనందరము కూడా చూస్తాము. ఎందుకంటే ఈ మరణం అనేది ప్రతి ఒక్కరు కూడా సంప్రాప్తం అవుతుంది. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే. మనం అనుకోవచ్చు, మరి నాకు వయసు అయిపోతుంది, నాకు ఈ ముసలితనం వద్దు, నేను యవ్వనంగానే ఉండాలి, ఇంకా సౌందర్యంగానే ఉండాలనుకుంటే ఈ ముసలితనం అనేది రాకుండా ఆపేయాలంటే అది మన వల్ల కాదు. ఒక ఊర్లోనంట ఒక గొప్ప వ్యక్తి ఇలాగ అనిందంట, ఆమెకి 30 సంవత్సరాలు నిండిన తర్వాత 40వ సంవత్సరంలో అడుగు పెట్టేటప్పటికి ముఖం నిండా చిన్న ముడతలు వస్తున్నాయి. ముఖం నిండా చిన్న ముడతలు వస్తుంటే ఆ తల్లి అనుకుందంట, నేను ఇన్ని సంవత్సరాలు నా అందాన్ని కాపాడుకున్నాను, ఈ సంవత్సరంలో నాకు ముడతలు వస్తున్నాయి, ఈ ముడతల చర్మంతో ప్రపంచంలో ఎలాగ తిరగాలనుకుని ఆమె చనిపోవటం ఆమెకు ఇష్టం లేదు, కానీ ఆమెకు ముడతలు వస్తున్నాయని ఈ అందాన్ని బయటికి ఎలాగ చూపించుకోవాలో తెలియక ఆమె నిద్ర మాత్రలు వేసుకొని ఆమె చనిపోయిందంట. ఎందుకు? ముసలితనం అనేది వచ్చేస్తుందని. బహుశా ఈరోజు మన శరీరానికి మన అందానికి ముసలితనం రాకూడదని మనం అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరు కూడా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా జన్మించాల్సిందే. వాళ్ళు అందంగా ఉంటారేమో, యవనంగా ఉంటారేమో, బట్ వారి జీవితంలో ముసలితనం అనేది ఖచ్చితంగా వస్తుంది. అంటారు కదా, నేటి బాలలే రేపటి పౌరులు, ఈనాటి పెద్దలే రేపటి వృద్ధులు. కాబట్టి ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబానికి ఆదరణ కలిగించే రీతిగా మనందరము కూడా వారి కోసం, వారి కుటుంబ సభ్యులందరి కోసం ప్రార్థన చేద్దాం. వద్దు, బాధపడవద్దు, ఏడవవద్దు. ఎందుకంటే మరణము ప్రతి ఒక్కరికి సంప్రాప్తం అవుతుంది. పుట్టిన ప్రతి మనిషి కూడా మరణించాల్సిందే. మరణము రాకుండా ఎవరు కూడా బ్రతకరని ప్రభువా నీ వాక్యము సెలవిస్తుంది. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రోజు ప్రభువా మా ప్రియులు పెద్దలైన దానమ్మ గారు తండ్రి, మీ అన్ను నిద్రించిన ఈ సమయంలో ప్రభువా వారి భర్త అయిన మంగ గారికి మీరు ఓదార్పును కలిగించండి ప్రభువా. వారి కుటుంబానికి అయా ప్రభు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు ఆదరణను కలిగించమని